భిక్షమమ్మ 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. అసలు ఆ గొంతు మామూలుగా లేదు. అంటే మీరు మీ ఫ్యామిలీ అంతా జానపద సింగర్స్ పాడతారు, కాకపోతే వాళ్ళు బయటకు వెళ్ళలేదు. ఇక నాకు జర ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి నేను ఈ పాటల ద్వారాగానే ఇక బయటకు వెళ్ళానట్టు. ఓ వెలిగే విన్నేలమ్మా సల్లాని జాబీలమ్మా నా కొడుకు ఏడున్నా కనిపించిండా దీననుకొని నీ ఒడిలోని దరోయిండా. ఇప్పుడు మంగ్లీతో కలిసి పాడిన పాట ఎట్లా వచ్చింది మీకు అవకాశం? సురేష్ బొబ్బిల్ గారు, దామోదర్ రెడ్డి, రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపేరేణుకెళ్ళమ్మా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది ఈ ఇంటర్వ్యూకు. ఎందుకంటే తెలంగాణలో మొదటగా గుర్తుకొచ్చేది బోనాలు, బతుకమ్మ. ఈ రెండు పండగలు అంటే తెలంగాణ ప్రజలు చాలా ఇష్టపడతారు. అందులో ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల పండుగ అంటే ఇంకెక్కువగా ఇష్టపడతారు. ఆ బోనాల పండుగలో శివసత్తుల విన్యాసాలు, లేదంటే పోతరాజుల విన్యాసాలు, దానికి సంబంధించినటువంటి పాటలు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాటితో కూడుకున్నటువంటి బోనాల పండుగలో పాటలు చాలా ప్రాధాన్యతతో కూడుకుని ఉంటుంది. అలాంటి పాటలలో చాలా మంది జానపద పాటలు పాడి వాళ్ళ యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనకొచ్చినటువంటి అతిథి భిక్షమమ్మ అనేటువంటి ఫోక్ సింగర్. ఈ మధ్య కాలంలో మంగ్లీతో కలిసి పాడినటువంటి పాట యూట్యూబ్లో చాలా చక్కర్లు కొడుతూ ఉంది. ఆ పాట పాడినటువంటి భిక్షమమ్మని మనం ఇప్పుడు ఒక్కసారి పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. మీ పేరు ఒకసారి, మీరు ఎక్కడి నుండి వచ్చిర్రు, ఆ విషయాలు చెప్పండి. మాది మాడుగులపల్లి మండలం, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, కేశవాపురం గ్రామం మాది. మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే ఈ సాంగ్స్ పాడతాయి. సాంగ్స్ పాడ ముందుకు ఏం కోలాటాలు చేసేది, కోలాటాలు నేర్పించేది. ఇంత ముందుకు మీరు నేర్పించేది కోలాటాలు? అంత ముందుకు కోలాటాలు నేర్పించక ముందుకు పనులే చేసుకునేది, వ్యవసాయం పనులు. అన్ని పనులు వస్తాయి? అన్ని పనులు వస్తాయి, అన్ని పనులు చేయించుకునేది. నాట్లేసేది, కోతలు కోసేది, అవి చేసేది. ఇక 10 సంవత్సరాల నుంచి మాత్రం కోలాటాలు నేర్చుకున్నా, కోలాటాలు నేర్పిస్తూనే ఉన్నట్టు. నేను ఇక కోలాటాలు నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ మీకు ఎందుకు వచ్చింది? ఇక మాకు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు అప్పుడు నేర్పించారు. మాకు ఎందుకు ఇక ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే చిన్నప్పుడే మీకు కోలాటం అనేది వచ్చు అప్పట్లో నేర్చుకున్నాం, చిన్నప్పుడే నేర్పించిండు నాన్న. కానీ ఇంకా వేయలేదు అన్నట్టు. తర్వాతకి మళ్ళా పెళ్లి అయినాక ఇక్కడ మా అత్తగారింటి కాడ వేయాలనుకున్నాం. ఇక నేర్చుకున్నాం. అందరం ఒక 28 మంది అయినా నేర్చుకున్నాం. ఎవరు నేర్పించారు మీకు? మాకు ఏమలపల్లి మాస్టర్, సైదుల మాస్టర్ అని ఉండు, ఆయన నేర్పించిండు. ఈ కోలాటాలు ఏ సందర్భాలలో ఆడతారు? అంటే అన్ని పండుగలకు. అంటే ఇప్పుడు బోనాలు పండుగలకు, బతుకమ్మలకు, ఫంక్షన్ హాలల్లా, లేకపోతే ఏమన్నా శివరాత్రులకు, జాతరలకు అన్ని ప్రోగ్రామ్ చేస్తారు అన్నట్టుగా. అన్ని చేస్తారు. అంటే మీ బృందం అంతా వెళ్తుంది అక్కడికి? 30 మంది తీసుకొని పోతా. 7 ప్రోగ్రామ్ ఉందన్న. ఇక్కడ కూడా ఏస్ట్ మారేడుపల్లి చేసిన కోలాటం ప్రోగ్రామే, ఎస్ఆర్ నగర్ చేసిన, బాలాపూర్ చేసిన, ఇక్కడ చేసి పాంబండ, అక్కడ హైదరాబాద్ అవతల పాంబండలో చేసిన. ఓకే. అంటే వీళ్ళందరికి టీమ్ లీడర్ మీరే? నేనే మాస్టర్ని. మీరే మాస్టర్. అంటే ఇప్పుడు మిగతా పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారా? నేర్పిస్తా. అంటే మీకు ఎట్లా ఒకటి ఏముంది, కమిటీ హాలా లేకపోతే దేంట్లో నేర్పిస్తుంది? లేరు, బయట నేర్పించేది. బయట నేర్పించుకున్నాం మేము నేర్చుకున్నైతే మా ఊళ్ళో గ్రౌండ్ కాడ నేర్చుకున్నాం. తర్వాత నేను నేర్పించేది కూడా ఊర్లలో పోయిందంటే అలా సెంటర్లో, ఏడ సెంటర్ పెద్దగా ఉంటుందో, ప్లేస్ లెక్క ఉంటాయో అక్కడ నేర్పిస్తాం. అంటే ఇటు వ్యవసాయం పనులు చేసుకుంటూ దీన్ని చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు వ్యవసాయ పనులు పక్కకు పెట్టి ఇది బంద్ చేసినాం అన్నట్టు? వ్యవసాయం పని బంద్ చేశారు. ఇదే చేస్తున్నారు. ఇప్పుడు కోలాటాలు, పాటలు, ఫంక్షన్ హాల్ ప్రోగ్రాంలు ఇవి సరిపోతుంది, వీటినే చేస్తున్నారు. మరి ఈ పాట పాడాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు బోనాల సాంగ్ ఫస్ట్ లెగరా సాంబయ్య సాంగ్ కు వచ్చిన అన్నట్టు. నేను లెగరా సాంబయ్య ఫోక్ స్టార్ వాళ్ళు మన ఊరికి వచ్చి, ఫోక్ స్టార్ నుంచి భూతం రమేష్ అని ఉంటాడు, వాళ్ళమ్మ మన ఊరికి వచ్చింది. పాటలు పాడుతుర్రురా మీ ఊర్లో అని అడిగితే పాడతామని చెప్పినాం. సెల్లులో పాడిపించుకొని పోయింది. బాగా చెరువుగట్టు వాస, జగల రామలింగయ్య, ఉమామహేశ్వర శంకర్ అని ఉంది సాంగ్. ఒక్కసారి మా కోసం పాడతారా? పాడతాం.
ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడరామము కైలాసవాస ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా తిరువగట్టవాస జడల రామలింగ పార్వతి నాయక పాప వినాశక మహాలింగాయ మహాదేవాయ ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా. బాగుంది. ఆ సాంగ్ పాడిన తర్వాత మీరు స్టూడియోకి వెళ్ళి పాడారా? అది పాడినాక అది బాగా వైరల్ అయిందని ఫోక్ స్టార్ నుంచి పిలిపించారు నన్ను. పిలిపించి పాడిపించారు ఈ పాట పాడే నాడే మళ్ళీ శరణర్జున్ గారి దాంట్లోనే నీకు మంచిగా వాయిస్ బాగుంది, బాగా పాడుతున్నావు పిన్ని, మన దాంట్లో కూడా ఒక పాట పాడు అని అంటే మళ్ళా లెగరా సాంబయ్య 12 స్తంభాలు పాడినా. లెగరా సాంబయ్య 12 స్తంభాలు అదే స్టూడియోకి వెళ్ళి పాడారా? అది ఆ స్టూడియోలో సాయంత్రం అది పాడినా, ఉదయమే ఇది పాడిన అన్నట్టు. రెండు ఒకే రోజు పాడినా. అదేమో కొంచెం ఒక ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఉమామహేశ్వర శంకర విడుదల కాలేదా పాట? అయింది కానీ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చిందంట, ఆపేసిరు అది. మళ్ళీ లెగరా సాంబయ్య ఒకటే వైరల్ అయింది. ఒక్కసారి మరి ఆ పాట. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా వెన్నీలు సన్నీలు ఏకము చేసినము సానమడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా మల్లెలు మాలలో నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. ఆ సాంగ్ సూపర్ సూపర్. మీ వాయిస్ అంటే చాలా, అంటే ఆ పాటకు ఆ గొంతు చాలా కరెక్ట్ గా షూట్ అయింది అనమాట, అందుకని బాగా తీసుకున్నారు. అసలు మీరు ఈ పాటలు పాడాలి అని చిన్నప్పటి నుండి మీ మనసులో కోరికనా లేదా అనుకోకుండా పాడడానికి వచ్చారా? నాకు పాటలు అంటే ఇష్టమే ఉండేది. అమ్మ నాన్న అన్నయ్యలు తమ్ముళ్ళు అందరు పాడతారు అన్నట్టు. అంటే మీరు మీ ఫ్యామిలీ అంతా జానపద సింగర్స్ పాడతారు, కాకపోతే వాళ్ళు బయటకు వెళ్ళలేదు. ఇక నాకు జర ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి నేను ఈ పాటల ద్వారాగానే ఇక బయటకు వెళ్ళి అన్నట్టు. బతుకమ్మకు సంబంధించిన పాటలు, బతుకమ్మ ఆడేటప్పుడు ఆ గుంపులో మీరు పాడడం ఇట్లా అవన్నీ చేస్తూ ఉంటారా? బతుకమ్మ కూడా చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ అది పాడేది, కోలు అది పాడేది, అట్లా బతుకమ్మ మీద కూడా పాడేది. ఈ బోనాల సాంగ్ ఇప్పుడు మంగ్లీతో కలిసి పాడిన పాట ఎట్లా వచ్చింది మీకు అవకాశం? అట్లా అది అలా ఆ పాట చూసే మంచిగా పాడిందని సురేష్ బొబ్బిలి గారు దామోదర్ రెడ్డి భూతం రమేష్ ని అడిగిండట. దామోదర్ రెడ్డి సార్ నెంబర్ అడిగి పలానా కావాలని అంటే నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఇస్తే నన్ను పిలిపిస్తే ఈ దామోదర్ రెడ్డి సురేష్ బొబ్బిలి సార్ కాడికి పిలిపించిండు. ఆయన కానే సురేష్ బొబ్బిలి కానే రికార్డింగ్ చేయించారు పాట. ఆ పాట రాసింది ఎవరు? పాట రాసింది నేనే. నాకు చిన్నప్పుడు అమ్మ పాడేది అది. అంటే ఆ పాట మీరు సొంతమైన పాట, ఒకరు రాసిందాన్ని మీరు పాడలేదు, మీరు రాసుకొని మీరు పాడుకున్న పాటనే? మేము పాడుకుందే. అంటే మీ అమ్మ ద్వారా మీరు నేర్చుకున్నాం. కొన్ని ముక్కలు మాత్రం దామోదర్ రెడ్డి సారే రాపి చేపించిండు అన్నట్టు. అంటే జాయిన్ చేశారు. మంగళి గారు పాడినాయి ఇట్లా చేయించండి ఆయన. అంటే ఈ పాట మంగ్లీ పాడారా మీరు పాడారా? నేను పాడినా, తర్వాత మంగ్లీ కూడా పాడింది అన్నట్టు. అంటే ఇద్దరు ఒక్కొక్క బిట్టు పాడారన్నట్ట? ఓకే, ఒక్కసారి మరి ఆ పాట మా ప్రేక్షకుల కోసం. రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో టొంగుట్టు యాల తెచ్చినారు రేణుకెళ్ళమ్మ పనమటి రాజులో రేణుకెళ్ళమ్మో పట్టు తీరలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మో మొక్క పుడకలే తెచ్చినారు రేణుకెళ్ళమ్మ రావు తల్లి రేణుకెళ్ళమ్మ రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. సూపర్ సూపర్, చాలా అంది. అసలు ఆ గొంతు మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. దీని తర్వాత ఇప్పుడు బోనాల సందర్భం కాబట్టి ఈ పాట బాగా వైరల్ అవుతుంది. ఇంకెవరన్నా అవకాశాలు ఇస్తారని ఎవరన్నా మీకు ఫోన్లు చేయడం గానీ మిమ్మల్ని సంప్రదించడం గానీ అట్లా ఏమైనా జరిగిందా? చేస్తానే ఎవరు దుర్గమాత సాంగ్ ఇట్లా పాడమని చేస్తారు. ఏ సాంగ్? దుర్గమాతది. దుర్గమాత అంటే ఇప్పుడు వచ్చేది మనకు బతుకమ్మ పండుగ కాబట్టి దుర్గమాత సాంగ్ పాడమని అంటే పాడతాను. అంటే వాళ్ళు రాసిన పాటనా లేదా? కూడా నా పాటనే. అది కూడా మీ పాటనే?
ఏమన్నా పాడగలుగుతారా లేదంటే లీక్ చేయకుండా అప్పుడే పాడాలి అని అనుకుంటున్నారా? ఓకే ఓకే ఓకే, వేరేది పాడతా. ఓకే, ఇంకా ఇవి కాకుండా ఇంకేం పాటలు వస్తాయి? దుర్గామాతది అది ఒకటి పాడతా. అవునా? ఓకే, పాడండి. అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే, పల్లెవ పానీర పైన ఎక్కడికే, గల్లు గల్లుల బాయే కనక దుర్గమ్మ, గల్లు గల్లుల బాయే కనక దుర్గమ్మ. అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే, పల్లెవ పానీర పైన ఎక్కడికే, 3 గిల్లల బండి ఎక్కినావమ్మ, 3 లోకాలు ఏలినావమ్మ, 3 గిల్లల బండి ఎక్కినావమ్మ, 3 లోకాలు ఏలినావమ్మ. అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే, పల్లెవ పానీర పైన ఎక్కడికే. చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు. ఈ బతుకమ్మకు బోనాలు ఇవే వచ్చా, లేదు అంటే మిగతా ఇంకేదన్నా పాటలు? ఇప్పుడు వ్యవసాయం పైన కానివ్వండి, రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా, ఏంటిది నాట్లు పెట్టడం కానీ, కలుపు చేయడం కానీ, లేదంటే వరి కోసేటప్పుడు పాటలు కూడా ఉంటాయి, జానపద సాంగ్స్. వాటికి సంబంధించి మీరు పొలంలో దిగినప్పుడు ఇట్లా పాటలు పాడుతూ మిగతా కూలీలను ఎంకరేజ్ చేస్తూ ఇలాంటివి ఏమైనా చేసేదా వ్యవసాయ పనులప్పుడు? నాట్లల్లా ఇట్లా పాడుకునేది. ఆడబిడ్డ కావాలి ఆమె కావాలి, ఆమె రొంటికి రాస పుండు కావాలి, మనక పోవాలి మండే కావాలి, మన ఇంటి పాకు మందు కావాలి, సకలింటి సలవగుడ్డ కట్టుకోవాలి, జొన్నల్లో దొక్కోదు చూడురు కళ్ళు, అన్నల్ల వాడోదో రాగాన నాయతికే రాగాన, నంది పోగాన నందిలో పుట్టిల్లు ఎవరిని గలదు. ఇది పాడేది. ఇంకోటి పాడతా. కట్ట కింది బాయి కారెంటు బాయి, నాటయ్య రావేనా రాముల కనక, నాటయ్య రావేనా రాముల కనక, నాటయ్య వస్తే ఏమిస్తావు పిల్లుగా నా వజ్రాలు, ఏమిస్తావు పిల్లుగా నా వజ్రాలు, 10 లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టకుంటా, 31 ఇస్తానా రాముల కనక, 31 ఇస్తానా రాముల కనక. సూపర్ సూపర్. నాట్లప్పుడు ఈ పాట. ఇంత ముందుకు కూలీలు ఇట్లా పాటలు పాడుకుంటూ వాళ్ళ శ్రమను తెలియకుండా వ్యవసాయ పనులు చేసేది, కానీ ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చినాయి. సో నాట్లు యంత్రాలనే, మళ్ళా ఏంటి వరి కోసేడు యంత్రమే, చివరికి నాటు వేసేటప్పుడు కూడా యంత్రమే కదా. మరి అప్పటికి ఇప్పటికి మీకు ఏమన్నా తేడా? ఇప్పుడైతే నాట్లు అంత మంచిగా ఏమనిపించదండి. ఇంత ముందుకు నాట్లు వేసేటప్పుడు పోయిన కాంచి మొదలు పెడితే అన్నం తినేళ్ళ దాకా కూడా పాటలే పాడుకునేది, తర్వాతకి అన్నం తినేది మళ్ళీ పాటలే మొదలు పెట్టేది, సాయంత్రం చీకటి అయ్యేది కూడా అర్థం కాకపోయేది అన్నట్టు. అంటే పనిలో పడింది కూడా మీకు పాటల ద్వారా తెలియకపోయేది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పటి వాళ్ళు మొత్తం ఇక నాటుకు పోయారంటే 1వ తారీఖు నాది, 2వ తారీఖు నీది, ఇక ఇది 3కు నాది, 4కు నీది, ఇక ఈ బదుల ముచ్చటే. వీళ్ళు వచ్చిరంటే వీళ్ళకి ఇంకొకరు పోవాలి, వాళ్ళు వచ్చిరంటే వీళ్ళకి రావాలి, కానీ ఈ పాటలు అనేది మర్చిపోతున్నారు అని అంటున్నారు. ఇక పాటలు అనేదే లేదన్నట్టు. అంటే పాత రోజులలోనే జానపద గేయాలకు ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ఉండేది, ప్రస్తుతానికి అవి తగ్గింది అని అంటున్నారు. అంతేనా? మరి ఇప్పుడు మీరు జానపదాలకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, అంటే మీకు జానపద గేయాలు అంటే ఇష్టమా, లేదు అంటే మామూలుగా ఊరికనే పాడతా అనుకొని పాడుతున్నారా, లేదా లేదు నేను బయటికి రావాలి తప్పకుండా జానపద కళలను అనేది ఏంది వచ్చేటువంటి తరాల వాళ్ళకు అందించాలి అనే మీ కోరిక ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు మనకు ఇక ప్రతి పాట దేవుళ్ళదైనా జానపద గేయాలైనా ప్రతి ఒక్క పాట పాడి బయటికి వినిపించితే బాగుంటది అనేది నా ఆలోచన. అదే ఎందుకు, దాని వెనుక కారణం ఏంటి? నాకు ఎందుకో ఇక అట్లా అనిపిస్తుంది. కళాకారుడు బయటకు వెళ్ళడం అంటే చాలా కష్టం అలా ఉంటుర్రు కదా, పాటలు వచ్చి కూడా రానట్టుగా ఎవరికి తెలియకోకుండా ఉంటుర్రు. అదేందనేది ఇప్పుడు ఒకరి ద్వారాగా తెలుస్తుంటే బాగుంటది, వాళ్ళ కళలు బయటపడుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఉంటది అట్లా అనేది. అంటే ఇప్పుడు సినిమాలలో ఉన్నటువంటి పాటలకు ఉన్నంత క్రేజ్ జానపద గేయాలకు లేదు అని కొంతమంది అభిప్రాయం, దానికి మరి మీరేమంటారు? ఉందని నేను అనుకుంటా, జానపదాలకే ఎక్కువ ఉంది అనుకుంటా. జానపదాలకే ఎక్కువ ఉందని అంటారు. అంటే సినిమా పాటలు పాడినంత త్వరగా దీన్ని పాడలేకపోతున్నారు కదా, జానపదాలు ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే దాన్ని అనుకుంటున్నారా? నా అభిప్రాయం అయితే జానపదాల మీదనే ఎక్కువ ఉంటది నాకు. మీకు మిగతా వాళ్ళకు? నేనైతే దాని మీద ఉంటదని అనుకుంటున్నా. ఊర్లలో వాళ్ళు జానపద గేయాలు ఎక్కువగా వింటారా లేదంటే సినిమా పాటలు ఎక్కువ? జానపద గేయాలు ఎక్కువ వింటారు. జానపద గేయాలు ఎక్కువగా వింటారు, వ్యవసాయదారులు కాకపోయినప్పటికీ కూడా. అవును, అవునా? అవే వింటారు ఎక్కువ. ఊళ్ళలో ఇప్పుడు ఈ బోనాలను బతుకమ్మను ఎట్లా జరుపుకుంటారు అసలు? బతుకమ్మ పండుగలు బాగా చేస్తారు అక్కడ. బతుకమ్మ పండుగలైనా బోనాల పండుగలైనా మంచిగా చేస్తారు. బోనాల పండుగ ఇక్కడ హైదరాబాద్ లో ఆషాఢం వల్ల చేస్తారు. అవును,
మాకాయ ఆషాఢం వల్ల చేయరు కదా, శ్రావణ మాసం వల్ల చేస్తారు. శ్రావణ మాసం వల్ల మంచిగా పసుపు వేసి అన్నం ఉండి పెడతారు, నైద్యం పెట్టరు. ఎట్లా చేస్తారు ఒకసారి మా కోసం చెప్పండి. బోనం అసలు ఎట్లా చేస్తారు మొదటి నుండి? మేమైతే ఏది బోనం తెలమకు పెట్టాలంటే బియ్యం పోసి పసుపు వేసి అలా వండి మంచిగా బోనం కుండ బూదిచ్చి యాపరిడ్లలు పెట్టి పైన దీపం పెట్టి ఎత్తుకొని పోయి పెట్టేస్తాం. ఎల్లమ్మ గిట్ల పెట్టాలంటేనేమో నైద్యం పాలు పోసి పాయసం బెల్లం వేసి పాయసం వండి బోనం చేసుకొని తీసుకుపోతాం. అంటే ఒక దేవతకు ఒకలాగా, కొంతమందికి పసుపు వేసి వండుతారు, కొంతమందికి నైద్యం పాలు పోసి వండుతారు. అంటే అన్ని దేవుళ్ళకు అందరికి ఒకేలాగా ఉండదు, బోనం ఉండదు అని అంటారు. అట్లా ఇట్లా రెండు తీర్లాగా చేస్తారు అన్నట్టు. ఓకే. ఇంకేమైనా పాటలు మామూలుగా ఇది పెళ్లిళ్ళ సమయాలలో వాడతారు జానపద గేయాలు? ఏంటిది పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుండి మొదలు పెడితే ఇప్పుడు అంటే అన్ని డీజాలు వచ్చినాయి, కానీ పాత రోజులలో పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మొదలు పెడితే పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కానివ్వండి, అప్పగింతల సమయంలో కానివ్వండి, లేదంటే అట్లా ప్రతి ఒక్క సన్నివేశానికి ఒక్కొక్క పాట ఉండేది కదా. ఆ పాటలు మీకేమన్నా ఐడియా ఉన్నాయా? అది ఒక్కసారి. ఆవులు ఆవులు వై మంచి ఆవులు, ఆవులు ఆవులు వై మంచి ఆవులు, ఆవులాగా సెటి అది నారాయణకు రారే రారే శ్రీరాముల నలుగయ్యా రారే రారే రఘురాముల నలుగయ్యా, గోవులు గోవులు వై మంచి గోవులు, గోవులాగా సెటి గోపాల కృష్ణయ్య రారే రారే శ్రీరాముల నలుగయ్యా రారే రారే రఘురాముల నలుగయ్యా. ఇది ఏ సందర్భంలో వాడతారు? నలుగు పెళ్లి పిల్లని వేసేటప్పుడు నలుగు పెట్టేటప్పుడు వాడతారు. తర్వాత ఇంకా ఏ సందర్భంలో ఎలాంటి జానపద గీతాలు పాడతారు? ఇంకా పాడతా అది ఆడపిల్ల గురించి ఇట్లా పాడమంటే, ఆడలో ఒక భర్త లేకుండా ఉండడం, అంటే సమాజంలో భర్త లేకుండా ఒక భార్యను ఎట్లా చూస్తుర్రు అనేది. ఓకే. అయ్యో దేవుడ ఎందుకు ఇచ్చినావు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు, 16 ఏళ్ళు నిండని నాకు పెళ్లి సూపులాయే, ఇష్టమున్నదా లేదా బిడ్డని నన్ను అడుగరాయే, నా ఈడు చూడరాయే, అట్లన ఇట్లన పెళ్లి చేస్తున్నని అయ్య మురిసిపోయే, నా అవ్వ మురిసిపోయే, నెత్తిన భారం నేలకు దిగినని నన్ను మరిసిరాయే, నరుకాన దోలిరాయే, అయ్యో దేవుడ ఎందుకు ఇచ్చినవు ఆడి జన్మ నాకు, బ్రహ్మదేవుడా ఎట్లా రాసినవు పాడు రాత నాకు, తాళి కట్టిన మొదటి రాత్రిరే తాగి వచ్చినాడు మొగడు తాగి వచ్చినాడు, అత్తతోటి ఆ మాట చెప్పితే ఉరివి చూసినాదే పరువుగా బతుక నేర్వమంది, అయ్యతోటి ఆ మాట చెప్పితే ఆగు బిడ్డ అండు ఓపిక పట్టు బిడ్డ అండు, భూములు జాగలు మంచిగున్నాయి చూడు బిడ్డ అండు వాటిని చూసి బతుకమండు. మధుప్రియ ఇట్లా పాడింది ఆ సాంగ్, నేను నేర్చుకుని నేను పాడుతున్నట్టు. ఓకే. అంటే ఒక ఆడపిల్లను తల్లిదండ్రులు బరువుగా భావించి పెళ్లి చేసి మా బాధ్యత అయిపోతుంది ఇంతే అని అనుకునే సందర్భంలో ఈ పాట వచ్చింది. అంటే ఒక ఇష్టం ఉందా లేదా అసలు ఆడపిల్లకు అతనికి వాళ్ళ ఇష్ట అభిప్రాయాలను అడగకుండా పెళ్లి తల్లిదండ్రులకు నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసి మా బాధ్యత అయిపోయింది అని అనుకుంటున్నారు కాబట్టి ఈ పాట. ఓకే. ఇంకేదైనా సందర్భంలో ఇంకేమైనా పాడే పాటలు? ఓ వెలిగే విన్నేలమ్మా సల్లాని జాబీలమ్మా, నా కొడుకు ఏడున్నా కనిపించిండా, దీననుకొని నీ ఒడిలో నిదరోయిండా, దీననుకొని నీ ఒడిలో నిదరోయిండా, పొద్దు పొడవక ముందే లేసి పొట్ట చేత పట్టుకొని కడుపారా కట్టుకొని కొడుకో కల్లారా చూదుమురారా కొడుకా, కల్లారా చూదుమురారా కొడుకా, ఏడా తిన్నావు కొడుకా ఏడా పన్నావు కొడుకా, ఏ తల్లి చేరాదీసి ఏ తండ్రి ఆధారించే కడుపు నిండా అన్నం పెట్టి కొడుకో,
కళ్ళారా చూద్దుమురారా కొడుకా, కళ్ళారా చూద్దుమురారా కొడుకా, ఎందుకటికి గడిలో దొరలు ఇంకటిగాడేడని అంటే ఎట్టి సాకిరు చెయ్యాకుంటే కట్టేసి కొట్టిరి కొడుక, నీకీడు రాక ముందే కొడుకో, నీ అయ్యా మనలెడ బాసర కొడుక, నీ అయ్యా మనలెడ బాసర కొడుక. సూపర్. అంటే కొడుకు తనకు దూరమైనటువంటి సందర్భంలో ఒక తల్లి ఆవేదన ఆ పాట రూపంలో చెప్తున్నారు. అంటే మీరు మీ పాటలు మీరు పాడడం వల్ల మీ చాలా ఆనందం ఉంది అని చెప్తున్నారు. అంతే అంతే. తర్వాత ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలాంటి అవకాశాలు వస్తే పాడుతూ, అంటే మీరు రాసుకున్న పాటలు ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే ఎవరైనా రాసిచ్చినవి మాత్రమే పాడగలుగుతారు? రాసిచ్చినవి పాడితే నాయి కూడా ఉన్నాయండి. మీరు రాసుకున్నవి కూడా ఉన్నాయి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనేం చదువుకోలేదండి. చదువుకోకపోయినా గానీ రాసినవి మరి ఎట్లా అంటే నా మైండ్ కు ఇంత అమ్మలు అప్పుడు పాడిరు కదా, అవి నా మైండ్ లో ఉన్నాయి, అవి పాడుతుంటా. అదే పాడుతూ ఉంటారు. రాసిచ్చినవి ఉంటే బాబు చెప్తుంటాడు, నేను పాడుతుంటా. ఓ చాలా గ్రేట్ అసలు. చాలా అంటే చాలా చదువుకున్న వాళ్ళకంటే కూడా చాలా ఏంటిది పవర్ బాగుంది మీ దగ్గర. చాలా బాగా పాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా ఇచ్చి మీ యొక్క విషయాలన్నిటినీ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. మమ్మల్ని కూడా ఇంత దూరం పిలిపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఇంకెక్కడైనా ఉంటే మా ఛానల్ ద్వారా మిమ్మల్ని వెలికి తీయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. చూశారు కదా మన ఫోక్ సింగర్ భిక్షమమ్మ తోటి మనము చేసినట్టు ఇంటర్వ్యూ. తను పాడినటువంటి పాటలు, తన మాటలు ఇవన్నిటిని మనతో పంచుకున్నందుకు ఆమెకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ.